మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు 1 టౌన్లోని నేరెళ్లరాజా కళ్యాణ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ 30 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ నాయకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర జాతీయ నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బహుళజాతి సంస్థల ఒంటెద్ద పోకడల కారణంగా దేశవ్యాప్తంగా ఆయా ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటర్లకు గౌరవ మర్యాదలు, భద్రత కరువవుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో నిర్మాణాత్మకంగా వ్యాపారాలు సాగడం లేదని, చిన్న వ్యాపారులకు భవిష్యత్తు లేకుండా పోతోందని అన్నారు. వ్యాపారుల మధ్య సంతృప్తికరమైన వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లు, కిరాణా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యాపారస్తులకు అండగా ఉంటామని చెప్పారు. 30 వసంతాల వేడుకల సందర్భంగా కేక్ను కట్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ సత్యనారాయణ, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎంటీవీ సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. మాల్స్ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు భూస్థాపితమైపోతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వాలు సైతం బహుళజాతి సంస్థలకే అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా, ఏలూరు నగర శాఖల ప్రతినిధులు తలుపుల మురళీకృష్ణ, మద్దుల ప్రకాష్, సిహెచ్ రవికృష్ణ, బాలిబోయిన శ్రీహరి, పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జరుగుతున్న వేట ఏదన్నా మీకు
ప్రభుత్వంలో పెద్ద పనే ఉండదు. మీకు ఎందుకంటే ఏదైనా పని వస్తే ఆ పని అవుద్దా లేదని చూసుకునేది ఉంటారు. ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు, మనకి ఏదైనా న్యాయంగా కావాలంటే ఆ పని అవుతుందనే ధైర్యం మీ అందరికీ కూడా కల్పించడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూడా ఈ రోజు మీ అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తారు. మీకు ఇబ్బందికరం వచ్చే పరిస్థితి మీకు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీ వాడిని మేము అసెంబ్లీలో వినిపిస్తామని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను ప్రజాప్రభుత్వాన్ని గెలిపించాలని అడిగా, ప్రజలు గెలవాలని అడిగాను ఓటు. ప్రజలు గెలిపించారు. నేను గెలిచింది మేము కాదు, మీరందరూ గెలిచారు. సమాజం గెలిచింది. మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మేము చేయవలసిన బాధ్యతలు బోళ్ళని ఉన్నాయి. అవి నిర్వర్తించినప్పుడు సన్మానం చేయించుకుంటాము. కానీ ఇప్పుడు సన్మానాలకైతే మేము దూరం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నా మీ అందరికీ కూడా మీకు తెలియకపోయినా ఇంకొక ఎమ్మెల్యేతో మీరు చెప్పించుకోండి. మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేము అందరం తీసుకుంటాం. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు మమ్మల్ని మా వ్యవస్థని నాశనం చేయకుండా ఉండాలన్నదే మా ప్రయత్నం. చెప్పండి, అంత శాలరీస్ అంటున్నారు. అసలు అక్కడ ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉంటారు, అంతకు మించి ఉండరు. వాడు చేసే వ్యాపారానికి మేము 1000 మందిని పోషిస్తున్నాం. అది దాంట్లో వాళ్ళకు క్రెడిట్ నోట్లని కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బు సెటిల్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇండియాకి వస్తుందో లాస్ అయినా పర్లేదు కానీ మనం ఇక్కడ నిలబడాలని తక్కువ రేటుకి అమ్ముతున్నారు. వాళ్ళు మమ్మల్ని నాశనం చేసి వాడు నిలబడ్డ రోజు ₹1 మీద కాంపిటీషన్ చేసి 90 పైసలకు అమ్మింది, రేపు ₹2 మీరు వాళ్ళు మొనోపలి చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఇంకోటి కూడా గ్రహించండి సార్. కమ్యూనికేషన్ అనేక కంపెనీలు వచ్చినాయి భారతదేశంలోకి. అనేక కంపెనీలు వచ్చినాయి. సుమారు 14 కంపెనీలు వచ్చినాయి. ఈ 14 కంపెనీలు ఒక్కొక్క దాన్ని నాశనం చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఇవాళ మిగిలిన ఏంటండి 3 కంపెనీలు మిగిలినాయి. ఎయిర్టెల్, విఐ అండ్ జియో. ఏమంటే ఈ రెండింటిని కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేళ రోజున కాలుకు ₹10 అంటారు. మాట్లాడకుండా మీరు ఏమైనా ఆగిపోతారా? ముఖ్యంగా భారత ప్రధాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఆయనకి చెప్పేంత మేధావులు కాదు కానీ భారత ప్రధాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యవస్థలాగా గ్రామీణ వ్యవస్థని కుంటుపడిచి గ్రామీణ వ్యవస్థ అనేదే లేకుండా చేసి ఒక వస్తువు యొక్క రేటుని నిర్ణయించేది వాళ్ళు నిర్ణయించి, నేను ఈవేళ రోజున సబ్బు ఈవేళ కాంపిటీషన్ మీద ₹10 అమ్ముతున్నారు. రేపటి రోజున అన్ని కంపెనీలని పడుకోబెట్టేసి సబ్బు ₹50 అన్నా సరే కొనవలసిన దుస్థితి వినియోగదారుడికి తీసుకురావద్దని ఈ సభాముఖంగా మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. నౌకరీ వ్యవస్థకి వెళ్ళిపోతే నా దగ్గర పనిచేసే ముగ్గురు కూడా పట్టణాల వైపు వెళ్ళిపోతారు. సో ఊర్లో ఎక్కడైతే రెవెన్యూ డెవలప్ అవుతుందో, రెవెన్యూ సర్క్యులేట్ అవుతుందో, ఆ సర్క్యులేట్ అయ్యే రెవెన్యూ ప్లేస్లో మనుషులు లేకపోతే ఆ ఊరు ఏ రకంగా డెవలప్ అవుతుంది? అగ్రికల్చర్గా ఎంకరేజ్మెంట్ లేదు, వ్యాపార పరంగా చిన్న వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ లేదు. అంతా బహుళ జాతీయులు, ఫారెన్ డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి నెట్వర్క్ సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సినంత టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోలేదు. కాబట్టి ఉన్న వనరుల్లో సమానత్వంగా పంచుకొని ఊరును పట్టణాన్ని రెండింటిని సమానంగా డెవలప్ చేయగలిగితే అప్పుడు దేశం బాగుపడుతుంది, అభివృద్ధి అవుతుంది. అంతే తప్ప ఒక సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఉన్నవా జనమంతా ఆ వైపు వెళ్ళిపోతే ఇంకో వైపు ఖాళీ అయిపోతుంది. పెద్దవేగి మండలం కొప్పాక స్లూయిస్ ద్వారా విడుదల చేసిన నీరు కొప్పాక, పెనకడిమి, పెద్దకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం, భోగాపురం, వట్లూరు గ్రామాల పరిధిలోని దాదాపు 10,700 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పెదపాడు మండలంలోని వట్లూరు గ్రామ శివార్లోని పెద్ద చెరువుతో కలిపి దాదాపు 14 చెరువులు నీటితో నిండనున్నాయి. అదేవిధంగా దెందులూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసిన గోదావరి జలాల వలన దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు సుమారు 26 చెరువులు నీటితో నిండి జలకళను సంతరించుకోనుండగా దాదాపు 9,000 ఎకరాల చేపల చెరువులకు సైతం నీరు అంది చేపల సాగు రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వం అని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని, అందుకే ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు. ఈ భూమి, ఆకాశం, గోదావరి, పోలవరం ఉన్నంతకాలం స్లూయిస్ ద్వారా శాశ్వతంగా సాగునీరు అందుతుందని
గత టీడీపీ ప్రభుత్వంలోనే రైతుల కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సహకారంతో అంకన్గూడెం స్లూయిస్ను ప్రారంభించి రైతులకు అండగా నిలిచామని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ఇతర గ్రామాలకు కూడా పుష్కలంగా సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అంకన్గూడెం స్లూయిస్ నుంచి నీటి విడుదల కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినాల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు చిట్టయ్య, ఉపాధ్యక్షులు చంద్రయ్య, దెందులూరు ఏఈ కిషోర్, కృష్ణా కెనాల్ ఈఈ సుబ్రహ్మణ్యం, పోలవరం ఆర్ఎంసీ ఏఈ లలితాదేవి, రవికుమార్, ప్రసాద్ సహా పలువురు సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవసరాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందదాయకంగా ఉండే కొట్లాట అనేది ఇప్పుడు అన్నింటిలోనూ ఫస్ట్ హక్కుదారు. ఫస్ట్ అంటే పోలవరం మొదలైన కాలంలో మొట్టమొదటిగా ఈ నీళ్లు తీసుకునేటువంటి హక్కు వచ్చింది మన కొట్లాట దగ్గర. ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం, ఆ ప్రాజెక్టు ఉన్నంతకాలం శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి హక్కు వాళ్ళకి చేతగాక దీన్ని నిర్వహించడం వీలు కాక గత 5 ఏళ్లుగా ఏనాడు సరిగ్గా నీళ్లు లేకపోయాయి. కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు. మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈరోజు 2 చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలువప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమా గారు, పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి ఠికాణా లేదు. ఈ 5 ఏళ్ళు వీళ్ళు తీస్తారా తీరాని చూసుకుంటూ పోతాం తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా. 2వ డివిజన్ బావిశెట్టివారిపేటలో వేంచేసి ఉన్న భూలోకమ్మ తల్లికి ఆషాఢ మాసం పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చలిమిడి, పానకం, స్వీట్స్, పండ్లు సారిగా తీసుకువెళ్లి సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ మేకల సీతారామయ్య, బావిశెట్టి నందు, శ్రీనివాసరావు, నిమ్మల శ్రీనివాసరావు, నాగులపల్లి గంగాధర్రావు, 2వ డివిజన్ కార్పొరేటర్ జున్నూరు నరసింహారావు, పప్పు రాంబాబు, లంకలపల్లి సతీష్, వెంపల అనిల్ కమిటీ పెద్దలు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే సతీమణి మీనాకుమారి, ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి పార్థసారథి సతీమణి జ్యోతి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. महादेवी नारायणी नमो
బావుశెట్టివారిపేట ఏం చేసి ఉన్న శ్రీ భూలోకమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులచే ఆషాఢ సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది మూడో సంవత్సరం. గత 3 సంవత్సరాలు బట్టి జరుపుతున్నాం. గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులు, మహిళా మనులు అందరి యొక్క సహాయ సహకారాలతో, పెద్దల సహాయ సహకారాలతో మేము ఇది మూడోసారి ఈరోజు ఇవ్వడం ఎంతో ఘనంగా. ఈ యొక్క అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ఇది స్వయంభు. దీనికి ప్రతి భక్తులు కూడా ఆకర్షితులవుతారు. ఈ యొక్క మారుమూల ఈ అమ్మవారైనా సరే, ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర టైపు సంబరాలు కానీ, దసరా మహోత్సవాలు కానీ, అన్నదానం కానీ, ఇది ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు బట్టి ఈ యొక్క సారీ కార్యక్రమం బిగించేసాం. ఫస్టులో ఒక 150 మందితో బిగినైన ఈ సారీ కార్యక్రమం క్రమక్రమ అభివృద్ధిగా ఇది 3వ సంవత్సరం సుమారు 500 మంది భక్తులతో ఈ రోజున ఈ బావుశెట్టివారిపేటలో గ్రామ సంచారం చేసి అమ్మవారికి సారీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు ఈ పేటని, ఈ గ్రామాన్ని, ఈ కాలనీని ఎల్లవేళలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా చూస్తుంది. పిల్లలు పుట్టని వారు కానీ, పెళ్ళిళ్ళు కాని వారు కానీ, ఏదైనా మొక్కుకున్న వారికి ప్రతి ఒక్కడు కూడా ఈ అమ్మవారి దయ వల్ల ప్రతిది కూడా జరుగుద్ది. దీనికి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీవారిపేటలో వెళ్తున్న భూలోకం తల్లి ఆషాఢ మాసం సారి సందర్భంగా కమిటీ వాళ్ళ సహకారంతో, అలాగే ప్రజల సహకారంతో ఈ ఉత్సవం ఆషాఢం సారి కార్యక్రమం చాలా జయప్రదం చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించడం వల్ల ఎంతో ఇదిగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దయ కృపలు అందరికీ సహకారంతో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పుడు లెక్కలు, తప్పుడు వివరాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాచేయటం మీదే గత వైసీపీ పాలకులు దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తుతున్న వినతులే అందుకు నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో
పని ఉంటుంది సరే ఓకే ఆయన తిన్నా ఇటు తెరు ఆటోనా ఏలూరు నగరం లక్ష్మీవారపేటలో వేంచేస్తున్న శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ మరియు పోతురాజు బాబుల ఆలయంలో ఆషాఢమాస పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారిని శాకంబరి అమ్మవారిగా అలంకరించారు. పెట్టేదంతే అది ఉండాలి కనిపించాలని కాదు. భక్తులందరికీ శుభోదయం అండి. ఇది లక్ష్మీవారపేట గంగానమ్మ మహాలక్ష్మమ్మ వెనుకొండమ్మ చల్లాలమ్మ పోతురాజు బాబుల ఆలయం. ఇది 1906లో మా ముత్తాతగారైన శ్రీరాములు గారు ఏర్పాటు చేశారు. తర్వాత సంవత్సరం దీన్ని అలా వృద్ధి చేసుకుంటూ ఈ గుడికి మనం ఒక రథము, మళ్ళా ప్రతి సంవత్సరం సంబరము, జాతర అన్నీ నిర్వహిస్తున్నాము. ఆషాఢ మాస సందర్భంగా ఇప్పుడు అమ్మవారికి శాకంబరి అవతారం కూడా ఏర్పాటు చేశాము. కార్తీక మాసంలో అన్నదానం కూడా చేస్తాము. ఉగాది వెళ్ళిన ఆదివారం సంబరం జరుగుతుంది. దీన్ని అందరూ దర్శించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున అమ్మవారికి సారి లక్ష్మీవారపేట రామాలయం దగ్గర నుండి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి స్వీట్లు, పళ్ళు, చీరలు, పసుపు, కుంకుమ అన్నిటితో ముత్తైదులు తీసుకురావడం జరుగుతుంది 9 గంటలకి. అది కూడా వీక్షించగలరు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యక్తిపై మతిస్థిమితం లేని మహిళ కత్తితో దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న పాదుకా మండపం వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ ద్వారకా తిరుమలకు చెందిన రమేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసింది. ఆ దాడిలో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతన్ని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులో రమేష్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం కారణంగానే మహిళ దాడి చేసిందని స్థానికులు అంటున్నారు. ఇక్కడే ఉన్నారు. మూడు పొడిచిందా? మూడు ఇక్కడ కదమైంది, ఇక్కడ పొడిచింది. మూడు మొత్తం స్టిల్ ఒకసారి పడుకోమన్నా ఏం లేదండి, ఓన్లీ చేతికి లైట్ ఏంటి వెనకాల? సెల్ లైట్ తీసుకోండి. సెల్ లైట్ కొద్దిగా పెట్టి తమ్ముడు. తమ్ముడు ఒకసారి సెల్ లైట్ తీసే. చిన్నదా? బార్ ఎక్కువ, ప్లాస్టిక్ చిన్నదే, బార్ ఎక్కువ, బార్ ఎక్కువ. ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే వెరికోస్ వెయిన్స్ వ్యాధికి ఉచిత వైద్య శిబిరాన్ని 316G జిల్లా లయన్స్ గవర్నర్ PNJF లైన్ కాకరాల వేణుబాబు ప్రారంభించారు. ఈ శిబిరానికి విచ్చేసిన 154 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు కావలసిన మందులను మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లి పండరీనాథ్, బొలిశెట్టి సురేష్, చెన్నా వెంకటరామయ్య మరియు విఠల్ వచ్చిన వారికి సేవలు అందించారు. నా పేరు డాక్టర్ సైమాన్సా అండి. నేను ఎవిస్ హాస్పిటల్లో డిఎంఓ లాగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏలూరు లయన్స్ క్లబ్ వారు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు మనకి వాస్కులర్ ప్రాబ్లం గురించి. ఇది వాస్కులర్ ప్రాబ్లం ఏంటి అంటే వారికోస్ వెయిన్స్ అండి, కాళ్ళలో వారికోస్ వెయిన్స్ రావడం. అది ఎవరికి వస్తుంది అంటే స్టాండింగ్ వర్క్ ఎక్కువ ఉన్నా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఇంతకుముందుకు వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళ జనరేషన్ లో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇది మనకి ఏ లెవెల్లో ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి స్కానింగ్ చేసి దాంట్లో మనకి సర్క్యులేషన్ ఎంత వరకు ఉంది, సో దానికి సర్జరీ పడుతుందా లేకపోతే మెడిసిన్స్ తో బ్యాండేజ్ తో క్యూర్ అవుతుందా అని మనకి చూసుకొని చెప్పొచ్చు. సర్జరీ సజెస్ట్ చేసి అది వచ్చేసి బయలాటరల్ ఈవీఆర్ఎఫ్ అండ్ స్టాఫ్ లెబెక్టమీ, ఇట్లా 2 ప్రొసీజర్స్ ఉంటాయండి డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్. సో ఇదే అండి. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అండి. ఇక్కడ మనం పేషెంట్స్ లయన్స్ క్లబ్ వారి ఫ్రీ మెడికల్ క్యాంప్. ఇక్కడ మనం పేషెంట్స్ కంప్లైంట్స్ ని బట్టి మనం వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఏదైనా మోకాల నొప్పులు అలాంటి ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మనం సర్జరీ అడ్వైస్ చేస్తామండి. జై శ్రీరామ్. ఈరోజు రామకోటి ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారితో వెరికోసిస్ మీద క్యాంప్ పెట్టాం. నా లయన్స్ క్లబ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మనం సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం. ఇది చాలా ఖరీదైన వైద్యం, ఖరీదైన చెకప్ అన్నీ మనం ఇక్కడ మాత్రం మనం అన్ని చెకప్లు అన్నీ కూడా అవగాహన అన్నీ కూడా మనం ఉచితంగానే చేస్తున్నాం. ఈ క్యాంపుకి ఇప్పుడే మా దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ 90 దాకా అయింది. 200 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరందరూ కూడా
మామూలుగా టెంపరీ మెడిసిన్స్ ఇస్తారు ఇక్కడ. తర్వాత ఏదైనా సర్జరీలు అయ్యి ఉంటే అతి తక్కువ రేటుకి విజయవాడ హాస్పిటల్లో వాళ్ళు బ్రాంచ్లో చేస్తారు. వారి ఇష్టమైన వాళ్ళకి కానీ బలవంతంగా ఎవరిని ఏమరుగుతారు. ఇది చాలా ఖరీదైంది, చాలా అరుదైన కార్యక్రమం. మన ఏలూరులో కూడా ఈ హాస్పిటల్ దీనికి సంబంధించింది ఎవరి దగ్గర లేదు. మేము సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి పెట్టడానికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ తోటి చేస్తారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రాస్తున్నాం. దయచేసి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ప్రతి విద్యార్థి లక్ష్య సాధనలో ఇష్టపడి, కష్టపడి చదివితే విజయం సాధ్యమవుతుందని మాజీ మంత్రి మరడాని రంగారావు అన్నారు. ఆదివారం ది ఏలూరు పట్టణ కొప్పుల వెలమ కుల సంఘ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అధ్యక్షులు భీమవరపు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మరడాని రంగారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు 4,000 రూపాయల చొప్పున ప్రతిభా పురస్కారంతో పాటు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఉత్తమ విజయం సాధించిన వారంతా 100% శ్రమించిన వారేనని గుర్తుంచుకోవాలని చెప్పారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్లి వారు మరో 4 సాయం అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు.
సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంఘ సభ్యులను ప్రశంసించారు. ఈ సందర్భంగా 70 మందికి 4,000 రూపాయల చొప్పున 150 మందికి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పడాల వెంకటేశ్వరరావు, కార్యదర్శి మరడాని అచ్యుతరావు, కోశాధికారి మూడెల రాంగారావు, గౌరవ సలహాదారు బల్ల శివప్రసాద్, లచ్చిరెడ్డి గోవిందు, మరడాని చంద్రశేఖర్, కోడి భాస్కర్రావు, కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, బేతా పద్మావతి, కిలాడి దుర్గారావు, సంబంగి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మరి ఆయన చెప్పడం జరిగింది. 30 మందికి 20 మందికి మరి 3 నెలల బట్టి ఇవ్వడం జరుగుతుంది. నెలకు 500 రూపాయలు చెప్పిన ఉద్యోగం ఇస్తున్నాము ప్రతి నెల 3 నెలల బట్టి. అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా చాలా మంది ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారంటే ఈ పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. కానీ ప్రోత్సహించేవాడు కావాలి, అందరినీ కూడా రావాలి అని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున మరి స్కాలర్షిప్ ఇవ్వడం, అందరూ కూడా విద్యార్థులు ఉత్సాహపడడం, ముందుకు నడిపించడం మన పెద్దల్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. నేను కోరేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు సంఘం వారు కానీ కమిటీ వారు కానీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఆర్థిక సహాయం కావాలి. ఆర్థికంగా కొంత సొమ్ముని కూడగట్టుకోగలుగుతారు. అదేదో అవసరమైనప్పుడు అడగడం వేరప్పుడు దాని కాదు. అది సంవత్సరం పొడవునా కూడా ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటే ఎంతో కొంత డబ్బు కూడబడతా ఉంటుంది. మనం సమాజంలో మన పొడవులో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఎవరండి, ఎంత అవసరాలకు ఎవరండి, మనం ఖర్చు పెట్టుకోవడానికి వీలుపడదు. లేకపోతే మనం ఇచ్చినటువంటి కొద్ది అమౌంట్తో మనం ఎక్కువ మందిని గుర్తుపట్టలేదు పరిస్థితుంది. అందుకోసం మరొకసారి మరి మన సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కళ్యాణ మండపం 2 రకాలుగా చేర్చాలి. అయ్యా దీనికన్నా కొంచెం పెద్ద ఇప్పించండి, మాకు మంచిదే అంటే ఒక 200 గజాలు ఎక్స్ట్రా ముస్టేషన్ వేసి అసలు కమిటీతో సంబంధం లేకుండా కొత్త కమిటీ సృష్టించినప్పుడు ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళు ఏం జరిగింది అన్నది కనీసం ఆ కార్యక్రమానికి రాకుండా ఏ కేసుల్లో బనాయించారో పైవాడికే తెలియాలి. ఈ కమిటీ ఇలా భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత నిజం మాట్లాడడానికి కారణం నాకు చదువు నేర్చుకున్న పద్మాగేశ్వరి గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే ధైర్యంగా ఆ చదువు ఎంతో కొంత ఉపయోగపడిందమ్మా. లేదంటే ఒకరికి భయపడి ఉండాలి, అడిగి ఉండాలని లేకుండా నేర్పించింది విద్య. ఇప్పుడు మీకు చెప్పి ఇచ్చేది స్కాలర్షిప్లు, ఆ విద్య కోసం. సో మీరు ఆ చదువు నేర్చుకుని నాకన్నా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇవ్వచ్చు, కానీ మన కుల సంఘంలో మన కులస్తులు దేనికి వెనకాడకూడదు అని కుల కమిటీ పెట్టి స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు చందాలు పోగేయడానికి కమిటీ ఎన్ని రోజులు ఎవరి రోజులు తిరగలుగుతుందో మాకు తెలుసా కష్టాలు. మనం ఇక్కడ చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చున్నాం, బిస్కెట్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు కాదమ్మా. ఈ డబ్బులు మన చేతికి రావడానికి కమిటీ ఎంత కృషి చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీరు కూడా వృద్ధిలోకి వచ్చిన తర్వాత కమిటీ అభివృద్ధికి, కుల అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్కాలర్షిప్కి గత 20 సంవత్సరాల నుంచి పెద్దలు నిర్ణయించి ఈ అభివృద్ధి కానీ స్కాలర్షిప్ గురించి ఎంతో ముందు ఆలోచించి జరిగింది. కాబట్టి దాని కంటిన్యూషన్గా ఉమాగారు తర్వాత శివగారు నేను కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే వృద్ధులకు కూడా వాళ్ళకి కూడా పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తాం. కొంతమంది డోనర్లు కూడా వచ్చారు. ఇంకెవరు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
सर्वज्ञान मम सर्वयोगेशाय मम सर्वगोत्र भवस्य मुरली नामदेश नागलक्ष्मी नामदेश रात्नालम्म देव हरिदेव नमः ఏలూరు డివిజన్ రక్షణ సైన్యం పాలగూడెం సంఘం నుండి కరుణ సమాజం సందర్భంగా బీహార్ చారిటబుల్ ట్రస్ట్ బాయ్స్ చిల్డ్రన్ హోమ్కి భోజనాన్ని ఏర్పాటు చేశారు. వేగి సంస్థ నూతన వస్త్రాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ జి జాన్, మేజర్ రత్నావని, ఫీల్డ్ ఆర్గనైజర్ కొత్తూరు కిరణ్, మై సంఘం పెద్దలు గరికపూడి నెహ్రూ, వెంపా నాగరాజు, నడిపెల్లి ప్రసాద్, గృహస్థులు జి సుప్రియ, ఆర్ అంజలి, ఈ కస్తూరి, పి కుసుమ, పి విజయలక్ష్మి, ఎం విశ్రాంతి, లక్ష్మీదేవి, ఎత్తం విజయలక్ష్మి, దియా ప్రశాంతి మరియు సంఘస్థులు పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని చేపట్టాం. ఓకే, అలాగే లైన్లో పంపించేసేయండి, పెట్టి పంపి. పెళ్లి చట్నీ తండ్రి వచ్చేయండి, మీరు అనుకోండి. ప్రభు చెప్తున్నాడు, పేదలకు సహాయం చేయండి అని మరి ఆయన చెప్పిన ప్రకారముగా మరి ఈ రోజు యొక్క మంచి ఉద్దేశముతో ఈ యొక్క లీగ్ ఆఫ్ మెర్సీ రానున్న దినాల్లో ఇక ఈ విహాన్ అనే చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇంకా దీవించబడి ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలని కోరుతూ తెలియజేస్తున్నాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుని కృపను బట్టి మరి లీగ్ ఆఫ్ మెర్సీస్ అండి కరుణా సమాజం ఆదివారం మనం కార్యక్రమాన్ని సాల్వేషన్ ఆర్మీ వారు జరిపిస్తూ ఉన్నాం. పాలగూడెం సేన స్థానం నుండి ఈ సమయంలో ఏలూరు డివిజన్ నుండి మరి పాలగూడెం సేన స్థానం నుండి మాట్లాడుతూ ఉన్నాం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తారు గనుక నాకు చేసిరని ప్రభు అయిన యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఫీల్డ్ ఆర్గనైజర్ మేమందరం కూడా జరపటానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు చించివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఆదివారం ఏలూరులోని వసంత్ మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతాంగ కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించండి, వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్చల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు పెట్టేలా ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోత పెట్టడం దారుణమని అన్నారు. ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులు కోత పెట్టి బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇవ్వడం ఇదేనా వికసిత భారత్ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, ఏఐటీయూసీ, బీకేఎంయూ, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు పొట్టేలు పెంటయ్య, బొగ్గల ప్రభాకర్, రంభా కిషోర్, దాసరి రాంప్రసాద్, అరిగెల యోహాన్, ఏ అప్పలరాజు, కడుపు కన్నయ్య, ఎం ఇస్సాకు, తలారి జయరాజ్, కేఎస్ఎన్ మూర్తి, వైఎస్ కనకారావు, వేల్పుల వెంకటేశ్వరరావు, సేవదల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అప్పుల భారత్ ఇది తప్ప ఇవాళ వికసిత భారత్ కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇవాళ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యతరగతి మీద, సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం మోపిన బడ్జెట్ ఇది ఉన్నది. ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి అంటే కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలైతే వ్యవసాయ రంగానికి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశంలో 60% మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ పోలవరానికి నిధులు లేవు, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ చేసి ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర ఆంధ్ర రాష్ట్రానికి, నష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయాలని, అలాగే రైతులకి, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ కేటాయింపు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి 86,000 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయింపు చేశారు. కేవలం భారతదేశంలో వ్యవసాయ కార్మికి ఉపాధి హామీలు చేసేవారికి 2,86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు ఉండాలి. అలా కాకుండా కేవలం 86,000 కోట్లు కేటాయించడం అది ఉపాధి హామీలు కానీ నిర్వీర్యం చేయడం చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయింపులు సక్రమంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అప్పు ఇప్పించడమే సిద్ధాంతం మేము ఉంది అనే మాట మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఈ చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రం. ఎందుకంటే ఆయనకు కావాల్సిందల్లా ఎన్నికలప్పుడు ఒక సెంటిమెంట్ భావాలని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం, అదే దాంట్లో దృష్టిలో మరి ఇలా రేపు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించాడు కానీ మనకైతే నిధులు కేటాయించలేదు. అయితే రాజధాని లేని రాష్ట్రం ఏదో ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదా? ఇప్పటికైనా నీకు మద్దతు ఇచ్చినట్టు వారు ఇక్కడ రాష్ట్రంలోకి వెళ్తారు, నువ్వు వెంటనే తిరిగి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి అనేక ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జీలుగుమిల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గుమ్మడవల్లి ప్రాజెక్టులోనికి నీరు అధికంగా చేరడంతో ఆనకట్ట తెగిపోయి 12 పంచాయతీల గ్రామాలు నీటి మునిగాయన్న విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు మరియు యూత్ సభ్యుల సహకారంతో వేలేరుపాడు మండలం ఓటగుంపు, ఒంటిబండ, అల్లూరి నగర్ గ్రామాల ముంపు బాధిత కుటుంబాలకు సుమారు 20,000 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ మాజీ ప్రెసిడెంట్ తలారి సతీష్, గ్రామ పెద్ద బొంతు వెంకటేశ్వరరావు, దారా మనోజ్, గడ్డం జనార్దన్, మానకొండ మాధవ్, వాసాబత్తుల గంగాధర్, బొంతు వెంకటేశ్వరరావు, గుమ్మళ్ల జగదీష్, ఎర్రమల్ల శ్రీహరి యూత్ సభ్యులు పాల్గొన్నారు. అదే
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.